ఆది కాలంలో కూడా దేవుడు మనిషిని సృష్టించి ఈ లోకంలో దేవుని కోసం బ్రతకమని పెడితే ఆ మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. ఆ పాపము ద్వారానే ఈ లోకంలోకి పాపం వచ్చేసింది. ఈ పాపం వల్ల చూడండి మన చుట్టుపక్కల పరిస్థితులు మారిపోయాయి. చూడండి, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ తుఫాను వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ భూకంపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ యుద్ధం జరుగుతుందో తెలియదు. ఇదంతా కూడా ఏమిటనుకుంటున్నారు? పాపం వల్ల పర్యవసానం. మనిషికి తెలియజేస్తుంది, నువ్వు పాపాత్ముడు, నువ్వు పాపివి, ఇదిగో అందుకనే ఇటువంటి విపత్తులు జరుగుతున్నాయి అని ప్రతిదీ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే ఈ పాపం నుంచి మనల్ని రక్షించే వారు ఎవరు? వీటి నుంచి మనం భద్రం చేయబడేది ఎవరు? అందరము కూడా చనిపోతామండి, ఒకరోజు డెఫినెట్ గా చనిపోతాం. కానీ బైబిల్ ఒకటే చనిపోయిన తర్వాత జీవితాల గురించి బాగా చెబుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించగలం. అది కూడా బాధలతోనూ చింతలతోనూ రోగాలతోనూ వ్యాధులతోనే జీవిస్తూ ఉంటాం. కానీ మనం మరణించిన తర్వాత ఒక లోకం ఉంది. ఆ లోకాల్లో అందరూ కూడా ఇటువంటి బాధలుండవు, చింతలుండవు, అంతా సంతోషమే. ఈ లోకంలో పాపముతో మనం చనిపోతే పై లోకంలో మనకి సేమ్ చింత, దీనికన్నా రెట్టింపండి. ఇక్కడ చూడు, ఆహారం లేకపోతే ఎంత బాధపడిపోతావో, ఒక మీ కుమారుడికి జాబ్ రాకపోతే ఎంత బాధపడతావో. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ పాపాలు బట్టే అక్కడ శిక్ష ఉంటుందండి. అందుకని ఈ లోకంలో ప్రతి ఒక్కరు దేనికోసం బాధపడాలో తెలుసా? దేనికోసం భయపడాలో తెలుసా? మీ పాపాల కోసం బాధపడాలి చెప్తాం. ఎందుకంటే మనమందరం పాపము, మన పాపాల నుంచి రక్షించే వారెవరు? దీనికోసం బాధపడాలి, దీనికోసం చింతించాలి. కానీ మనం ఎందుకు చింతించటం లేదంటే ఈ ప్రపంచంలో సాతానుడు మనల్ని భ్రమపరుస్తున్నాడు, అపవాది మన లోని పరుస్తున్నాడు, మన దేవునికి అసలైన దేవుడిని తెలుసుకోకుండా మనల్ని మభ్య పెడుతున్నాడు. అది గమనించగా అందరూ నశించిపోతున్నారండి. అందుకని మేము గ్రామంలోకి వస్తూ నశించిపోతున్న వారిని వెతికి తీయాలని దేవుని సువార్త మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఎందుకంటే ఇక్కడ మా వల్ల కాదండి, కేవలం దేవుని వల్ల మాత్రమే ఇది సాధ్యం. పాపములని గమనిస్తేనే దాని పరిష్కారం కోసం వెతుకుతామండి. నువ్వు పేదవాడు అనుకో, నేను పేదవాడిని కాబట్టి నేను ధనవంతుని అవ్వాలంటే ఏం చేస్తారు? ఏదో పని చేయాలి అని సంప్రదిస్తారు, అనేక పనులు చేస్తారు, నైట్ డ్యూటీలు చేస్తారు, పగలు డ్యూటీలు చేస్తారు. దేనికోసం? నువ్వు ఎవరో గుర్తించగలిగావు కాబట్టి, పేదవాడు కాబట్టి గుర్తించావు కాబట్టి పని చేస్తే పై ప్రయోజకుడు అవుతావు, ధనాన్ని స్వీకరిస్తావు కాదు. కానీ నువ్వు పాపివని గుర్తించడం లేదు. అందుకని దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ లోకంలో వేదనలతో, చింతలతో, బాధలతో ఈడ్చుకొని పోతూ ఉన్నారండి. బాగా ఆరోగ్యం ఉన్న వాళ్ళు చనిపోతారు, అనేక రోగాలతో ఉన్నవారు కూడా చనిపోతారు. కానీ పాపముతో చనిపోయామనుకోండి, ఈ లోకంలో నెక్స్ట్ చనిపోయిన తర్వాత మరొక ప్రపంచం ఉందండి మనందరికీ కూడా. మనం అందరూ అనుకుంటారు ఏ ప్రపంచం లేదనుకుంటారు. అందుకని ఈ పాపం గురించి ఎవరు ఆలోచించరు ఈ లోకంలో. ఈ లోకంలో పాపం గురించి ఎందుకు ఆలోచించరు అంటే మరొక జీవితం లేదని ఆలోచిస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది చనిపోయిన తర్వాతే అసలైన జీవితం. చూస్తారు కదా, విత్తనం చూస్తారు మీ అందరూ కూడా, అది చనిపోతేనే మొక్క అవుతుంది. అలాగే మనము కూడా ఈ లోకంలో చనిపోయిన తర్వాత మాత్రమే మరొక జీవం ఉంది, అదే అసలైన జీవం. ఇక్కడ 70 సంవత్సరాలే, కానీ అది నిత్య జీవం. దానికోసం మనం పోరాడాలి. ఈ యొక్క 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కానీ మనిషి ఏం చేశాడంటే అసలైన సమస్యను పక్కన పెట్టి తనకున్న లోక స్థలము, శరీర సమస్యలు, ఇంటి సమస్యలు, ఒంటి సమస్యను బట్టే మనిషి ఇటువైపు మళ్ళాడు తప్ప అసలైన సమస్యను తెలుసుకోలేక మనిషి ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. అందుకని ప్రతి ఒక్క మనిషికి అసలైన సమస్య ఏంటో తెలుసా? నీ పాపం అసలైన సమస్య. అయితే ఈ సమస్య నుంచి ఎవరు రక్షించగలిగారు? ఎవరు రక్షిస్తారు? ఏ సమస్య లేనివాడైతే రక్షించగలడు. అందుకని మనకు ఏమైనా సమస్యలు వస్తే సమస్య లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, వారు ఏమైనా కాపాడగలుగుతారేమో అని. అయితే మనకు అతి పెద్ద సమస్య ఏంటంటే పాపం అండి. ఈ పాపం నుంచి కాపాడగలిగే వారు ఎవరు? వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటేనే మన సమస్య తీరుతుందండి. ఆయన ఎవరో కాదండి, మన కోసం ఈ భూమి మీదకి వచ్చి బలైన యేసుక్రీస్తు వారండి. ఆయనే మన రక్షకుడండి. పాపం అనేది పెద్ద సమస్య, ఇదే పెద్ద సమస్య. దానికోసమే చెప్తున్నాం, ఈ సమస్య నుండి మీరు బయటకు పడాలంటే యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలని చెప్తున్నాం. ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు, మన పాపలమై ఉంటే ఆయనే మనల్ని రక్షించగలడు. అందుకని మరి అందరూ కూడా రావాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఇదిగో మేము ఎంతగా వచ్చి మీకు చెప్తున్నది ఎందుకంటే మేము కూడా ఎంత పెద్ద పాపం, ఎంతో సమస్యల్లో బాధపడిన వారం అండి.
మమ్మల్ని కూడా మా పాపాల నుంచి రక్షించింది ఆ దేవుడే. అందుకనే మీకు ఈ చెప్పడం ఎందుకు వస్తున్నామంటే, దేవుడు మేమైతే ఎంతైతే రక్షణ పొందుకున్నామో మా తోటి సహోదరులు, మీరు మా సహోదరులు, దేవుడు మాకిచ్చిన సహోదరులు, మీ అందరికీ ఈ విషయాన్ని చెప్పడం కోసమే మీ ముందుకు వచ్చి ఇలా విన్నవిస్తున్నాం.